మ్యామ్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ అండ్ ఇప్పుడు కంపేర్ చేస్తే చిన్న చిన్న పిల్లలు మెచ్యూర్ అవుతున్నారు. అంటే 9 ఇయర్స్ 10 ఇయర్స్ పిల్లలు కూడా ఇప్పుడు మెచ్యూర్ అయిపోతున్నారు తొందరగా. అండ్ అంటే స్టెరాయిడ్స్ ఇచ్చిన చికెన్ తినడం వల్ల ఇలా జరుగుతుంది అని చాలామంది నమ్ముతున్నారు. అదొక మిత్ అయితే ఉంది అందరిలో. ఇది నిజమేనా? ఇది ఒక మిత్. మీరు చెప్పినట్టు ఇట్స్ అ మిత్, ఇట్ ఈస్ నాట్ ఫ్యాక్ట్. సో ఎర్లీ మెచ్యూరిటీ, మనం ఎర్లీ మెనార్కీ చూస్తున్నాము ఆడపిల్లల్లో, దట్ ఈస్ ఫ్యాక్ట్. ఎందుకు ఇది అంటే పిల్లల్లో మొబిలిటీ సరిగ్గా లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు, వాళ్ళకి ఎక్కువసేపు క్లాసుల్లో కూర్చోవడం. ఇంతకుముందు 9 to 3:30, 9 to 4 ఉండేది, అండ్ 1 to 2 hour గేమ్స్ పీరియడ్ ఉండేది. ఇప్పుడు పిల్లలు చాలా దూరం ట్రావెల్ చేస్తుంటారు, అవుట్స్కట్స్లో ఇంటర్నేషనల్ స్కూల్స్కి ట్రావెల్ చేస్తుంటారు. ఎప్పుడే కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ బి లెస్ దెన్ 5 kilometers ఆఫ్ రేడియస్. బట్ వీళ్ళు ట్రావెలింగ్ టైం 1 to 2 hours ఉంటుంది. పొద్దున్నే 6-6:30కి ఎక్కేస్తారు, పడుకుంటారు, మళ్ళీ స్కూల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తింటారు, క్లాసెస్ ఉంటుంది, మళ్ళీ మిడ్ బ్రేక్లో ఏదో తింటారు, లంచ్లో ఏదో తింటారు, ఈవినింగ్కి వచ్చి స్నాక్స్ తింటారు, రాత్రికి తింటారు. వాళ్ళకి ఆడుకోవడానికి టైం పడదు. ట్రావెలింగ్లోనే వాళ్ళు 2 to 3 hours చేస్తుంటారు. అండ్ ఒకవేళ వాళ్ళు స్కూల్ తర్వాత ఇంటికి వస్తే కూడా ఆట అనేది లేదు, వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ లేవు. వాళ్ళు ఒకే చోట ఉండడం వలన బాడీలో ఫ్యాట్ అనేది చాలా పెరిగిపోతుంది. మనకి పీడియాట్రిక్ ఒబిసిటీ అనేది చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు మన స్కూల్లో ఒక 1000 or 600 పాపులేషన్ ఉంటే ఎవరో ఒక అబ్బాయి లావుగా ఉండేది, అంతే. ఆ బండోడు, ఆ లడ్డు అని పిలిచేది. ఇప్పుడు మీరు అలా లేదు. క్లాసులో మీకు 25% ఆర్ ఒబీస్, ఎస్ మ్యామ్, 25% ఆర్ ఓవర్ వెయిట్, ఎస్, ఒక 5% అండర్ వెయిట్, ఒక 10% నార్మల్ చూస్తాం. అండ్ మోర్బిడ్ ఒబిసిటీ, 40 BMI ఉన్న వాళ్ళు కూడా చాలా కామన్గా అయిపోయారు. సో ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. ఇండియన్స్ ఆర్ థిన్ స్లిమ్ బేసికలీ, బట్ ఇప్పుడు మనకి ఒబిసిటీ జీన్ ఉంటుంది. ఇప్పుడు మనము ఇఫ్ యూ లుక్ అట్ మెయిడ్స్ ఈవెన్, వాళ్ళు కూడా చాలా ఒబీస్గా ఉంటుంది. కష్టపడి పనిచేసే వాళ్ళు కూడా పొట్టలు వేలాడడము, లావుగా ఉండడం, దిస్ ఇస్ బికమ్ వెరీ కామన్ బికాస్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనమాట. సో ఈ పిల్లల్లో మెనార్కీ విత్ ద చికెన్ అనేది ఇట్స్ అ మిత్. ఈ హై కన్జంప్షన్ ఆఫ్ హై క్యాలరీ ఫుడ్స్, ఇంత పెద్ద చిప్స్ ప్యాకెట్ కూర్చొని తినేస్తారు, ఇంత పెద్ద పాప్కార్న్ డబ్బా తినేస్తారు, పెద్ద పెద్ద చాక్లెట్స్ ఈజీగా తినేస్తారు. యువర్ ఫుడ్ ఇస్ లోడ్స్ ఆఫ్ షుగర్, సాల్ట్ అండ్ కెమికల్స్, హై ఎంటీ క్యాలరీస్. అంటే పిల్లలు తొందరగా మెచ్యూర్ అవడానికి రీజన్ ఈ కెమికల్ ఫుడ్ కన్జంప్షన్, ఓకే, హై ఫ్యాట్ కన్జంప్షన్ అండ్ నో ఫిజికల్ యాక్టివిటీ ఆర్ లెస్ ఫిజికల్ యాక్టివిటీ. వీటి వలన, అలాగే వీళ్ళకి తీసుకునే ఫుడ్ ఐటెంలో మైక్రో ప్లాస్టిక్స్ కానీ పెస్టిసైడ్స్ వలన వీళ్ళ ఎండోక్రైన్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. దిస్ ఈజ్ లీడింగ్ టు ఎర్లీ మెనార్కీ అనమాట. ఇట్ ఈస్ ప్యూర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్. పేరెంట్స్ కనుక వాళ్ళని ఫైన్ ట్యూన్ చేసి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పేది తల్లిదండ్రులు. బయటికి వెళ్తే వాళ్ళకు ఒక స్క్రీన్ ఇచ్చేయడము, లేకపోతే అడిగింది కొనిపించేయడము, దిస్ ఈజ్ రాంగ్. ఎవ్రీ పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ చైల్డ్. పేరెంట్స్ డెసిషన్. ఇప్పుడు ఆ పిల్లలు 9 yearsకి మెచ్యూరిటీ అంటే ఇట్ ఈస్ వెరీ సాడ్, వెరీ సాడ్. వాట్ డూ దే నో అబౌట్ ఇట్? వాళ్ళ బాడీలో ఎంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేరెంట్స్ టు గివ్ దెమ్ రైట్ ఫుడ్. సో ఇప్పుడు మీరు అడిగినట్టు ఈ టాక్సిన్స్, మన స్టీరాయిడ్స్ కానీ లేకపోతే హార్మోన్స్ కానీ ఇచ్చినవి ఉంటాయి కదా, అది మన డైజెస్టివ్ సిస్టంలో డైజెస్ట్ అయ్యి ఎక్స్క్రీట్ అయిపోతుంది అనమాట. మన బాడీకి అవి ఏమి ఇంపాక్ట్ చేయవు. కొద్ది రకాల హై డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇస్తారు, దాంతో మనకి ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. కాలిస్టిన్ ఇలాంటివి ఇస్తే. మన ఇండియన్ పౌల్ట్రీ సిస్టంలో అయితే ఇవన్నీ అలౌడ్ లేవు. సో బట్ స్టిల్ అడల్ట్రేషన్ ఈస్ హ్యాపెనింగ్.